ప్రేమిస్తావా అని మన లైఫ్లో ఎవరో ఒకరిని అడగాలి అనుకుంటాం, అడిగే ఉంటాం కూడా. మరి ప్రేమిస్తావా అనే టైటిల్నే మన ముందుకు తీసుకొచ్చిన విష్ణువర్ధన్ డైరెక్టర్ మన ముందు ఉన్నారు, హీరో కూడా మన ముందే ఉన్నారు. మరి దాని గురించి ఏంటి, అసలు ప్రేమిస్తావా అని అడుగుతున్నారా, చెప్తున్నారా ఏంటో ఒకసారి వివరాలన్నీ తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఐ ఫర్గాట్ మై ఇయర్ ఫోన్స్ బికాస్ యువన్ శంకర్ రాజా సార్ మ్యూజికల్ వచ్చిన ఈ మూవీలో మ్యూజిక్ సో ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ ఉంటుంది. మూవీ కన్నా ముందు ఆకాష్ గారు, డిడ్ ఎనీవన్ ఆస్క్ యూ దట్ విల్ యూ లవ్ మీ, ప్రేమిస్తావా అని అడిగారా మిమ్మల్ని ఎవరైనా? స్కూల్ టైం like in the 11th or 12th standard, yes. Yeah, so what did you say? What's your answer? Yes, I said yes. Oh, okay. So yes, so యాక్చువల్లీ మీకు ఫ్యాన్స్ వచ్చే అమ్మాయిలు క్రష్ లిస్ట్ ఒక కైండ్ ఆఫ్ హర్ట్ అయి ఉండొచ్చేమో, మీరు ఎస్ చెప్పేశారు ఆల్రెడీ. సో యూ ఆర్ ఇన్ టు ఫిలిం ఇండస్ట్రీ, రైట్? సో యూ హ్యావ్ బికమ్ ఎ హీరో, సో విల్ గెట్ అ లాట్ ఆఫ్ క్రష్ from female, so they might get hurt if you say yes to any of the person in your life. I'm saying. Okay. So how before asking to director about the movie and all the things, how did you feel about the story after listening about this Premistava, and what made you to accept this story in your first film? Okay, so initially I wanted to get launched under Vishnu sir's direction. Oh. Story was not ready. So you have that dream. Of course. Oh, My dream director is Vishnu sir. Wow. I wanted to debut under his direction. Yeah. So sir was doing Shershaah post-production at that time. The story was not ready. So after meeting me, sir came up with the idea of the story, and that's when he started developing the story. Once I listened to the story, I loved it actually. And the way sir narrates the story, it's too good. He's a very, very good So however, you have already prefixed your mind to accept the Vishnu sir's story, and you are already getting into the story, right? Ready. So sir, ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు, వాట్ ఐ ఫీల్ ఈస్ విష్ణు సర్స్ లవ్ ఈస్ లవ్ విత్ వార్ అని అనిపిస్తుంది సార్, మై పర్సెప్షన్ లో. ఐ మీన్ లవ్ విత్ వారా, లవ్ ఇన్ వారా, అసలు లవ్ లో వార్ ఎందుకు ప్రతిసారి ఉంటుంది అని అనుకోవచ్చు విష్ణు సార్? ఇన్ ఎనీ రిలేషన్షిప్ మీరు వార్ అని చూసుకుంటే అది వార్ అనమాట. అది ఒక వార్ కెన్ ఆల్సో బికమ్ అ సొల్యూషన్. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉండేటప్పుడు అది ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ అ సొల్యూషన్ అన్నమాట. సో అలాగే అప్రోచ్ అయింది అనమాట. ఇప్పుడు వాట్ ఏ లైన్, ఒక ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. వావ్, సూపర్ సార్. సో అది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ కథలో అది రిలేషన్షిప్స్ గురించి, అది ఏదైనా అమ్మాయికైనా అబ్బాయికైనా వాళ్ళ మధ్యలో, అండ్ ఫాదర్ సన్ కైనా, ఒక హస్బెండ్ వైఫ్ కన్నా. సో ఇక్కడ ఉండే మిగతా క్యారెక్టర్స్ చూస్తున్నారు కదా, కథ వీళ్ళిద్దరి గురించే ఉన్నా కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్. ఒక కథలో ఒక డ్రామా కావాలంటే మిగతా కాంప్లికేషన్స్ ఇవన్నీ జరిగేటప్పుడు దీని మధ్యలో వీళ్ళిద్దరు ఎలా చేరారు అనేది. సో దట్ ఈస్ వేర్ ద లవ్ బిగిన్స్. అందుకే ప్రేమిస్తావా అని అడిగేది అనమాట. అబ్బాయి అమ్మాయిని అడిగేది ప్రేమిస్తావా, అమ్మాయి అబ్బాయిని అడిగేది ఎలాగున్నా నన్ను ప్రేమిస్తావా, నేను ఎలాగున్నా నన్ను ప్రేమిస్తావా. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఎ మీనింగ్ టు దట్. Superb, sir. So the impact you are feeling to explain about the scene or situation about love shows everything, sir. Sir, మీ ఇందాక మీరు అన్నారు లవ్ ఇన్ దిస్ జనరేషన్ హ్యాస్ చేంజ్డ్ అని, చాలా ఘోరంగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ప్రేమిస్తావా కాదు, ఇన్ఫ్యాక్ట్ ప్రేమిస్తావా లేదా, లేకపోతే ఆ పర్సెప్షన్ మారిపోయింది అనమాట. ప్రేమిస్తావా లేదా అని ఆల్మోస్ట్ దే ఆర్ గోయింగ్ టు కిల్ దెమ్ దేర్ లవ్డ్ వన్స్ అనమాట. ఆ రేంజ్ లో వెళ్ళిపోయింది. సో ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న లవ్ కి ఈ కాన్సెప్ట్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే ఫస్ట్ ఘోరంగా అనే విషయం లేదు, నేను ఎప్పుడు అలాగే చూస్తాను అనమాట. లవ్ ఇస్ అన్ ఎమోషన్, ఇట్స్ అ ఫీలింగ్, ఇట్స్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి అ బ్యూటిఫుల్ ఫీలింగ్. అది ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా, ఏ రిలేషన్షిప్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు ఉంటాయి అనమాట. ద అప్స్ అండ్ డౌన్స్ బిట్వీన్ టూ బ్రదర్స్, అప్స్ అండ్ డౌన్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, ఎస్పెషలీ వెన్ యూ టాక్ అబౌట్ అ లవ్ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్. ఓకే, అది ఎప్పుడు ఒక టర్మాయిల్లో వెళ్తుంది, మన జీవితంలో కూడా జరిగేది అది. సో అదే అనమాట మనం డీల్ చేసేది. కానీ ఇప్పుడు ఉండే జనరేషన్ గురించి మీరు అడిగారు అనుకోండి, అది దారుణం కాదు, మళ్ళీ అది ప్రాబ్లమాటిక్ కాదు, వాళ్ళు తప్పుగా చూసుకుంటున్నారో అది కాదనమాట. ద వే దే సీ లవ్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ ఫార్మ్స్, చేంజ్ అవుతుంది, ఎమోషన్స్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఓకే, మన ఇద్దరికి సెట్ కాకపోతే వెంటనే బ్రేకప్ చేసుకుందాము. సో ఇట్ ఈస్ అ చాయిస్, ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. మనం ఎప్పుడు చూసేది వచ్చి రైట్ ఆర్ రాంగ్ గురించి కాదు, ఎందుకంటే అబ్బాయి సైడ్ నుంచి చూస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు లేడీ విమెన్ అమ్మాయి తరపు నుంచి చూస్తే అది కరెక్ట్గానే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు నువ్వు తప్పు నువ్వు సరి అనిపించే దానికంటే
ఇద్దరు పర్స్పెక్టివ్ చూస్తాం కదా. అప్పుడు అమ్మాయిలు చూసేటప్పుడు అవునరా ఆ రిలేటబిలిటీ ఉంటుంది, అబ్బాయి సైడ్ చూసేటప్పుడు అవును కదా అని రిలేటబిలిటీ ఉంటుంది. కానీ ప్రాబ్లం జరుగుతుంది, మనం దేనివల్ల మనం ప్రేమలో పడ్డామో ఈ క్యారెక్టర్ డిజైన్లో ఉంటుంది. సో దానివల్లనే కాంప్లికేషన్స్ అయ్యి విడిపోతారనమాట. దాని తర్వాత మళ్ళీ ఎలా చేరుతున్నారు. సో దట్స్ వేర్ ద స్టోరీ బిగిన్స్. సో దే ఐ మీన్ ఇన్ రియాలిటీ దే మిస్ దట్ స్మాల్ థింగ్ అనమాట మీరు అనేది. సో దేని వల్ల అయితే మనం లవ్ లో పడతామో మళ్ళీ దాని వల్లనే సపరేట్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయరు ప్రాబబ్లీ అందరూ. ట్రై చేయరు కదా. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పిన్ పాయింట్. అంటే ఇప్పుడు మన ఎక్స్పీరియన్సే కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను ఇలా చూసేటప్పుడు నేను ప్రేమలో పడినప్పుడు ఇంకొకలాగా ఉండింది అనమాట. ఇంకొకలాగా ఎలాగుండింది అంటే there was no any phones, we are not exposed to the world, we are not exposed to many apps, you are not దీనికి లేదనమాట. సో there is a different kind of an emotion or is a different kind of a feeling. And today and always women or men అందరూ చూసారు, they're very independent, they're very independent అనమాట. It's a respect, it's a value of two people. సో దాని మధ్యలో ఒక జరిగేది ఒక గొడవైనా ఒక ఇబ్బంది అయినా లేకుంటే రొమాన్స్ అయినా నేను తట్టుకోలేను నాకు వద్దు అని చేసేది ఒక డెసిషన్ అనమాట. దాని తర్వాత తప్పు చేశాను రా అని అనిపించేది ఒకటి. ఇప్పుడు అందరి జీవితంలో అది జరిగేది అనమాట. సో మీరు కథ చూసేటప్పుడు ఒక సినిమా చూసేటప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రిలేట్, మీ ఫ్రెండ్కి జరిగి ఉండొచ్చు, మీకు జరిగి ఉండొచ్చు, నాకు జరిగి ఉండొచ్చు, ఆ రిలేటబిలిటీ ఉంటే అప్పుడు మనం కనెక్ట్ అవుతాం సినిమాతో. సో దట్ ఈస్ వేర్ ద కనెక్షన్ వీ ట్రై టు అచీవ్ అనమాట. ఎందుకంటే నాకు వచ్చి ఇది నాకు చాలా కొత్త జానర్ అనమాట. నేను చేసింది గ్యాంగ్స్టర్స్, యాక్షన్, వార్, డ్రామా అని. సో ఇలాగే ట్రై చేశాను. So, sir, Akash Gara, as sir said, there will be a connectivity in love after watching the films or any other things, right? So, what made you connect to this movie? And not as a hero, and as an audience or as a listener, what made you connect to this movie? Because my character in real life is not very outgoing. Okay. So, you're like an introvert or shy kind of person? I'm like in the middle of introvert and extrovert. With my own set of friends, I just get comfortable. But in this Arjun, the character is totally different. It's the opposite of my character in real life. Okay. Yeah. I have seen in the trailer that Very she hyper. wants you to not say "I love you," but you are. Yeah, I'll be like bubbly and like a very hyperactive kind of Yes, yes. guy. Doesn't think of anything, no hesitation. Once he decides something, without hesitation, he'll just do it off. He even can't control his emotions, I think so. Yeah. కంట్రోల్ ఎమోషన్స్ కంటే Okay. నాకేదైనా అనిపిస్తే నేను చేస్తాను, Yeah. తప్పుగా మాత్రం చేయను. Okay. అదే Okay. That line, he know Yeah. that. Okay. Correct. So that was a very big correct for me. Okay. Yeah. Okay. So in real life, you and your brother are both of you are friendly, or do you have any kind of Tom and Jerry relation? No, actually, he's very friendly, like an elder brother kind of this thing, because of the age difference. Yes, So, yeah. Do you think that this is the perfect movie which introduces me as a hero and boosts you in the Telugu film industry and both the film industries? Correct, definitely, because in this movie, I got to, I got the opportunity to perform so many emotions, which I didn't know I could perform. And Vishnu sir, huge thanks to Vishnu sir to make me, give me that opportunity. And 100%, yes, I love that, I had that opportunity to perform in this film. So, yes, yeah. So, sir, ఈ మూవీలో మీరు ఇందాక ఐఎమ్ లిజనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ దట్ ఐ మీన్ నాకు ఒక కోరిక ఉంటుంది ఏంటి అంటే దీస్ కైండ్ ఆఫ్ జోనర్స్ మూవీస్ తీసేటప్పుడు డైరెక్టర్స్తో వాళ్ళ పర్సెప్షన్ మైండ్లో ఏముంటుంది అనేది తెలుసుకోవాలని. మీరు ఎవ్రీ ప్లేస్ మీన్స్ ఏరియా ఆర్ పర్టికులర్ లొకేషన్ ఆల్సో ప్లేస్ ఏ క్యారెక్టర్ ఆర్ రోల్ ఇన్ ద మూవీ అన్నారు కదా. సో ఇందులో చాలా పెద్ద క్యాస్ట్ ఉన్నారు, మనకి ఖుష్బూ గారు కావచ్చు, శరత్ గారు కావచ్చు, చాలా మంది పెద్ద క్యాస్ట్ ఉన్నారు. మోస్ట్లీ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ దట్ డెబ్యూ హీరో తోటి వెళ్తున్నప్పుడు పెద్ద క్యాస్ట్ తీసుకుంటున్నాము. సో వాళ్ళ రోల్స్ అన్ని ఎలా ఉంటాయి, ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఈ స్టోరీలో? అంటే కథలో వీళ్ళిద్దరు వచ్చి సింపుల్ అనమాట. ఎందుకంటే అదితి కూడా నేను తీసుకునేది ఎందుకంటే ఏదైనా గ్లామర్ హీరోయిన్స్ కూడా తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దట్, ఎనీబడి కెన్ ఫాలో లవ్. బట్ మనం డిజైన్ చేసిన క్యారెక్టర్కి యూ నీడ్ సంబడి వెరీ సింపుల్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ ఆల్సో దే షుడ్ బి సమ్ ఇన్నసెన్స్. అది ఈ అమ్మాయి దగ్గర ఉండింది అనమాట. సో అందుకు తీసుకున్నాం. ఈ క్యారెక్టర్ని నడిపించే ఒక డ్రామా ఉంది కదా, వీళ్ళిద్దరిని నడిపించే ఒక డ్రామా సోషల్ లైఫ్లో దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్, దే ఆర్ పవర్ఫుల్ పీపుల్ ఆర్
దే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ దే హ్యావ్ అ డైనామిక్ పర్సనాలిటీ. అప్పుడే వీళ్ళిద్దరు వచ్చి ఇంత చిన్నగా కనిపెడతారు. ఓకే. వీళ్ళిద్దరు కూడా ఇంత పవర్ఫుల్గా కనిపెట్టి వీళ్ళు కూడా ఇంత పవర్ఫుల్గా కనిపెడితే దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ప్లేయింగ్ ద డ్రామా. ఓకే. సో అంటే అదర్ రోల్స్ చాలా పవర్ఫుల్ ఉన్నప్పుడు పవర్ఫుల్ అంటే వాళ్ళు ప్లే చేసే క్యారెక్టర్స్ కి ఆ డైనామిక్స్ ఉండాలా, ఆ సోషల్ స్టేటస్ ఉండాలా, అండ్ దే షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ విత్ ఇన్ థింగ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మనకు తెలియని మన పక్కింట్లో లేకుంటే మనకు తెలియని ఆపోజిట్లో ఒక పెద్ద బంగ్లాలో వాళ్ళ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ ప్రాబ్లమ్స్ మన ఎఫెక్ట్ అయితే అప్పుడు టోటల్ డ్రామా చేంజ్ అయిపోతుంది. మనం తట్టుకోలేము. అదే ఇష్యూస్, అదే కథ మనకు తెలియని ఒక దేశంలో ఉన్నామనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. మనం ఇక్కడ ఉన్నా రే మామ ఇది ప్రాబ్లం రా, రే అది చేయాలరా ఎవరితో మాట్లాడి మా మామతో మాట్లాడి ఏదైనా చేసుకోవచ్చు. ఏది తెలియని ఒక చోట్లో మనం ఇరుక్కున్నాం అనుకోండి, దెన్ దట్ బికమ్స్ ద ప్లేస్ బికమ్స్ అ క్యారెక్టర్ ఇన్ ప్లేయింగ్ ద డ్రామా. సో it is a the place becomes a larger than life, the characters become larger than life. Then these two people become so innocent and so naive and so small, how they actually get out of the complications and reunite together, understanding their mistakes. అంటే సినిమా చూసి బయట వచ్చేటప్పుడు 2 విషయాలండి. నాకు జరిగిందిరా ఇలా నేను చేసి ఉండకూడదు, ఆ పర్టిక్యులర్ మూమెంట్ లో ఆ పర్టిక్యులర్ ప్లేస్ లో నేను అలా చేసి అదే ట్రైలర్ లో అమ్మాయి డైలాగ్ చెప్తుంది, మీరు తీసుకున్న డెసిషన్ అలాగే ఉండిపోతుంది మీరు విడిపోయిన తర్వాత. డెసిషన్ అలానే. సో it will make you think, it will make you relate, it will make you connect, and it will make you feel the emotion, and you will feel nice by the end of it అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనము ఇట్స్ ఈజీ టు మేక్ అ ఫిల్మ్ అండి, ఇలాంటి సినిమాలు ఎలాగైనా మనం చేయొచ్చు. కానీ ఇది వచ్చి వీ షుడ్ టేక్ ఇట్ అండ్ రీచ్ ఇట్ టు ద ఆడియన్స్. వాళ్ళకి కనెక్ట్ అవ్వాలా. ఎందుకంటే ఇప్పుడు కాలంలో సినిమాలు తీసుకెళ్ళి కనెక్ట్ చేసేది వచ్చి చాలా పెద్ద పని. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ లైక్ మైత్రి మూవీస్ హూ కమ్ ఇన్ అండ్ ఇలాంటి సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ లైక్ జేవియర్ బ్రిటో, స్నేహ బ్రిటో, ఇట్ ఈస్ అ కంబైన్డ్ ఎఫర్ట్ టు టెల్ దిస్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఒక కథ ఉంది కదా, అది చెప్పేదానికి ఇంత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, కథలో జరిగేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ బ్రింగ్ ఇన్ ద డ్రామా ఇన్ అన్ఫోల్డింగ్. సో దట్స్ హౌ యూ కనెక్ట్. సో నాకు అర్థమైంది ఏంటంటే ద వేర్ ఎవర్ యూ సిట్, ఐ మీన్ అక్కడి నుంచి యూ థింక్ ఎ లాట్ అబౌట్ ద థింగ్ అండ్ ద ప్లేస్ ఆర్ ఎనీ అదర్ మూమెంట్ ఆర్ యాక్టివిటీ కదా సార్. సో మీరు ఆకాష్ గారిని చూసిన తర్వాత స్టోరీ పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ లవ్ జోనరే ఎందుకు క్రియేట్ చేయాలనిపించింది? బికాస్ ఆకాష్ గారిస్ వాయిస్ ఈస్ వెరీ బేస్ వాయిస్ అండ్ హీ హ్యాస్ హైట్ అండ్ ఆల్ ద హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్ అండ్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ అబౌట్ డూయింగ్ action movies, mass right? action film, mass action movie. So why did you choose this movie? సో ఫ్యాక్ట్ ఏంటంటే, ముందు ఆకాష్ స్నేహ నాకు చాలా నచ్చింది. సో దాని తర్వాతనే సినిమా చేస్తాం అని. అప్పుడు చేసేటప్పుడు ఎలా కథ కావాలి అన్నప్పుడు నాకు అనిపించింది ఇలాంటి కథ చేస్తే వేర్ ఆకాష్ కెన్ ఎక్స్ప్లోర్ హిస్ టాలెంట్స్. యూ నీడ్ టు సీ ఆల్ ద షేడ్స్. ఇప్పుడు కొత్త అబ్బాయి మనం చూస్తే, ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమా చూసే వాళ్ళందరూ చూసిన వాళ్ళు అబ్బాయి కొత్త అబ్బాయి లాగా లేడబ్బా, చాలా బాగా చేశారు అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. అంటే తన్ని ఏ లిమిటేషన్స్ లేకుండా పుష్ చేశాను అనమాట. ఆ లిమిటేషన్స్ అన్ని దాటి పర్ఫామ్ చేశాను. సో దట్ మీన్స్ మీ మనసులో ఆకాష్ ఉండిపోయాడు అనుకోండి ఆ క్యారెక్టర్గా, దెన్ హీ బికమ్స్ అ హీరో. Then he is successful too. Then he becomes a hero. Yeah. So what do you feel about your journey in the first debut film? Amazing, because first film debut under Vishnu sir direction, amazing feeling. And XP Film Theatres, production number 2, they debuting me also. So it's a wonderful feeling. Very lucky to get launched under such banner and direction. Yes. So what was your first day memory or moment which made you nervous or either happy or nervous? Definitely nervous. Because my first, I still remember. I mean, I used to go for workshops, acting workshops. Okay. Right? Whatever I learned there, and when I'm actually on the sets, right? When you're on the sets, it's totally different. Okay. I was just shocked. I was just stunned. Started sweating in the caravan itself. I started sweating. So did you ever feel that I can't do this, I will go back, I'm not going I to? actually wanted to do it. I wanted to get but you wanted to do it, but you're nervous. I was Okay. very, very nervous. Yeah, Okay. I got stuck. I could not move for like the first shot. I still remember. So then what was the Vishnu sir's direction or any suggestion about your nervousness? Nothing. He made the entire set comfortable. Like that's the great part of what Vishnu sir
is on the sets, right? He makes everyone feel comfortable. It's like we are all one family. Everyone's here to like, you know, make the film together, and togetherness always is there on the sets. So yeah, 1 or 2 days I got nervousness was there. 1 or 2 days it got used to. Later you got habituated. I got used to it. Yeah. So can we see any of your dance moments or any other commercial kind of actions in this movie? Yeah, there's a dance number. There's a dance. It's called Solo Violin. Okay. We just released it yesterday in Telugu. You can watch it. Okay. And there are a lot of melodies. Action is there. Of course, Yuvan Shankar sir. Yuvan sir is there. Yeah. A lot of melody Melody. songs, amazing songs. Yeah. And there is action as well. Yes. So, Very natural kind of an action. okay. So, do you have any fantasy? However, you have told that you have a dream about doing film under Vishnu sir's direction. So, do you have any other fantasy that I need to look into such kind of role that which highlights me or which makes you more satisfaction? Okay, for a debut, I think this is the perfect way to start my career. The perfect genre. I think next I want to do something, you know, rural, village, proper hardcore village script. Super. Yes. So, Earthy role, yes. so do you Rooted have any raw. kind of thoughts about making that rural kind of love stories or any other action movies, sir? అంటే నేను ఇప్పుడు ఆకాష్ తో ప్రొడ్యూస్ చేస్తే మేము ఇప్పుడు అలాగే కథ చేయాలన్నమాట. Sir, so any other beautiful moment with Aditi while acting? So as you are a debut actor, she is already some sort, she is professional and she is experienced. She is experienced. And also you have acted with many other big artists, right? So what was your experience and what have you learned from each and every one of them? So Aditi, she was sweet enough because I was of course nervous doing romance on the sets and all, but she's a very good friend of mine now. She made me feel so comfortable, and it was amazing. Aditi, how exactly because she like you said, she's done 3 films, a little experience she is. She used to give me tips of how to calm myself down, and she was very helpful. And I worked with a lot of senior artists like Sarath Kumar sir, Kushbu ma'am, Kalki. I'll just ask their names and just tell your experience from them in a simple way. It's like rapid fire, okay? Okay. So, Kushbu ma'am. She has a powerful voice, actually. I got scared when she yells at me, yes. Sharath sir. Sharath sir, intense look. Okay. Not much of dialogue, but the look he has on his face was too good. Okay, and next Aditi. Aditi, yeah. Aditi was actually a very good, energetic person. Very good friend. She's actually a sweetheart of the sets. Okay, from Vishnu sir. Vishnu sir, Yeah. everything actually. He's like కల్కి Kalki akka. కల్కి Sister. అనమాట. Sister, she is. కల్కి వచ్చలేదు. Yeah, Okay, Kalki Koklinda, so- sister. So, however, everyone will have a dream that in their movie they wish to have such kind of musical directors, right? So you have that masterpiece musical director in your movie. So what about Yuvan sir? Definitely, because it's such a big blessing that too. Vishnu sir and Yuvan sir combo, they're back again. That was a very big thing back in Tamil. So because their combo is really good, and I'm getting launched in their combo. It's amazing. And if you listen to the melodies, you yourself will know. Yes. So huge thanks for this, Yuvan sir. Superb. And it's like you are like a lucky charm that and lucky person too that you got Vishnu sir and Yuvan sir's both combination, and that too love and action performance oriented movie Premistava. So we hope that this movie bangs in theaters from Jan 30 in Telugu too. And next nunchi meer Telugulo matladi ma Telugu hero ayi action performances ivvali ani we are expecting that. So thank you so much sir. Thank you so much. చూసారు కదా ప్రేమిస్తావా మూవీ సార్ ఎంత ఇన్డెప్త్ గా ఉంది. సో మనకి ఇంటర్వ్యూలోనే ఇన్ని లైన్స్ ఇచ్చారు. మూవీలో ఇంకెంత మోటివేషన్ ఎమోషన్ ఉంటుందో మనం లేట్ చేయకుండా Jan 30 థియేటర్స్ లో అయితే విజిట్ చేసేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TFPC. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.